హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు దేవి సుబ్రహ్మణ్యం. మీరు చూస్తున్నారు మై ఐకాన్ టీవీ. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఒక పాయసం రెసిపీ చేసుకుందామండి. దీనికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ బాలామృతంతో చేసే పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. 6 months ప్లస్ పిల్లలకి ఎవరికైనా కూడా మనం ఇది ఇవ్వచ్చు. దీనికోసం ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 tablespoons బాలామృతం పౌడర్ యాడ్ చేసుకోండి. మనకి ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. బాలామృతం పౌడర్ అనేది మనకి ఎవ్రీ మంత్ ఈ పౌడర్ 2.5 kg ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దాన్ని మనం డైలీ 2 to 3 times ఫీడ్ చేయమని మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తుందండి. అదేవిధంగా మనం పిల్లలు తినే దాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన విధంగా ఈ విధంగా చేసి పెట్టాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఒక ప్యాన్లో 1 tablespoon గీ యాడ్ చేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను నేను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాము తీసి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో 2 కప్పుల వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను. 2 cups మిల్క్ యాడ్ చేసుకోవాలి. అందులో 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇవి కూడా ఆవు పాలండి నేను తీసుకున్నది. నార్మల్ మిల్క్ అయితే కనుక, డైరెక్ట్గా దొరికే మిల్క్ అయితే కనుక చిక్కగా ఉంటాయి కాబట్టి 6 months పిల్లలకి అంత చిక్కగా ఇవ్వకూడదు పాలు. దానిలో 2 కప్పులకి మిల్క్కి 1 cup వాటర్ యాడ్ చేసుకోండి. లేదా నార్మల్ బయట దొరికే ప్యాకెట్ పాలు లాంటివి అయితే కనుక అవి కూడా అంతేనండి, ఇంచుమించు 1 cup తీసుకోండి వాటర్ 2 కప్పుల పాలకి. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బాలామృతం మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఆవు పాలు అయితే చాలా హెల్తీ అండి. తర్వాత పల్చగా ఉంటాయి, పిల్లలకి త్వరగా అరుగుతాయండి, డైజెషన్కి త్వరగా వస్తుంది. కాబట్టి ఆవు పాలతో మనం చేసి పెడితే చాలా మంచిది చిన్నపిల్లలకి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వేసిన తర్వాత, బాలామృతం మిశ్రమాన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అడుగొచ్చేస్తుందండి. స్లోగా కలుపుకుంటూ బాగా బాయిల్ చేసుకుందాము. ఇందులో 3 tablespoons బెల్లం యాడ్ చేసుకున్నానండి. బెల్లం హెల్దీ కదా, మ్యాక్సిమం పిల్లలకి బెల్లంతో ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. షుగర్ ప్లేస్లో మనం బెల్లం యూస్ చేస్తేనే బాగుంటుంది. ఈ స్టేజ్లోనే మనం డేట్స్ యాడ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. లేదా డ్రై డేట్స్ పౌడర్ ఉంటే కనుక, మనం బెల్లం పౌడర్ వాడాం కదా, బెల్లం పొడి ప్లేస్లో మనం డ్రై డేట్స్ పౌడర్ యూస్ చేసినట్లయితే స్వీట్నెస్ కోసం చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. డేట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయండి, ఎందుకనంటే మళ్ళీ వాళ్ళు తినలేరు కదండి. 6 months పిల్లలకి డ్రై ఫ్రూట్స్ కూడా అవసరం లేదు. వాళ్ళకి ఫీడ్ చేసేటప్పుడు మాత్రం డ్రై ఫ్రూట్స్ రాకుండా చూసి జాగ్రత్తగా ఫీడ్ చేసుకోవాలి. డేట్స్ కూడా అంతేనండి, చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నట్లయితే మ్యాక్సిమం అది మెల్ట్ అయిపోతాయి కదా డేట్స్ ఉడికేసరికి. సో అది ఒకవేళ వెళ్ళినా కూడా, చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు వెళ్ళినా కూడా అంత ఇబ్బంది ఏం కాదు వాళ్ళకి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బాలామృతం పాయసం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత చిన్నపిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ 2 పిల్లలు ఉన్నారంటే కనుక ఇది చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.